ఆంధ్ర ఇంటి వంటల్లో పీతల కూర అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ రోజు మా మమ్మీ చేసిన పీతల కూర రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నాకు స్కిప్ చేయకుండా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా క్లీన్ చేసిన పీతలు ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అలాగే టమాటో, ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలకి ఒక చిన్న టమాటో వేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలు మెత్తగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ లో కొంచెం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నాక ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పీతలన్నీ కూడా ఈ పాన్ లోకి వేసుకోవాలి. కావాలనుకుంటే క్లీన్ చేశాక డైరెక్ట్ గా పీతలు ఇందులోకి వేసుకోవచ్చు ఫ్రై చేయకుండా. కాకపోతే ఇక్కడ నేను మమ్మీ వాళ్ళు ఊరి నుంచి ఫ్రై చేసి తీసుకొచ్చారు, అందుకే నేను ఫ్రైడ్ పీతల్ని ఇందులోకి వేసాను. ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల పీతల్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎప్పుడైనా సరే పీతల కర్రీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వెంటనే పాన్ లోకి పీతలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఆనియన్ పేస్ట్ తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పీత మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే పీతల కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.